ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ తొలి వారంలో టీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయ నియామకాల్లో పారదర్శకతను కాపాడుతూ మెగా టీఎస్సీని పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీడీపీ ప్రభుత్వం గతంలో 80% ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని, ఇక మిగిలిన ఖాళీలను కూడా త్వరగా భర్తీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. ఉపాధ్యాయ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అభ్యర్థుల ప్రతిభను మాత్రమే ప్రమాణంగా తీసుకుని పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో గుణాత్మక విద్యను అందించేందుకు అవసరమైనంత మంది విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించటం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. విద్యారంగం అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. డిఎస్సి పరీక్ష నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేసి జూన్ నాటికి అన్ని నియామకాలను పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి కొత్తగా నియమితులయ్యే ఉపాధ్యాయులు తమ బాధ్యతలు స్వీకరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయటం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన విద్య అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.